ఇప్పుడు డేటా సైన్స్ అంటే బాహుబలి, ఏఐ అంటే బాహుబలి 2 అనుకోవచ్చు. అదే సైబర్ సెక్యూరిటీ అంటే దురంధర్, సైబర్ సెక్యూరిటీలో విఏపిటి అంటే దురంధర్ 1, ఎస్ఓసి అంటే దురంధర్ 2. అంటే నేను ఎందుకు ఈ మూవీస్తో కంపేర్ చేస్తున్నానంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ సైబర్ సెక్యూరిటీ ఏఐ ఎంత ఇంపార్టెంటో, ఎంత ఏఐ పెరిగితే అంత సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా పెరుగుతాయి. దాంట్లో కూడా ఎస్ఓసి అనలిస్ట్ జాబ్స్ పెరుగుతాయి, విఏపిటి జాబ్స్ కూడా చాలా హ్యూజ్గా పెరుగుతాయి. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే, ఏఐ ఆటోమేషన్ పెరిగే కొద్దీ ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ పెరుగుతాయా అంటే, ప్రతి కంపెనీలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం కాదు, అత్యవసరం, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ సెక్యూరిటీ ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఒక ఆఫీస్ ఉంటే దానికి సెక్యూరిటీ లేకుండా ఆఫీస్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ప్రతి కంపెనీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంపెనీ. ప్రతి కంపెనీకి సైబర్ సెక్యూరిటీ అనేది అవసరం. అయితే ఈ సైబర్ సెక్యూరిటీ రియాలిటీ ఏంటి? ఎనీ కంపెనీ, ఎనీ డొమైన్, ఏదైనా కానీ సైబర్ సెక్యూరిటీ అనేది కావాలి. అయితే 2026లో మోస్ట్ డిమాండ్ ఫీల్డ్లో ఏఐతో సమానంగా ఉద్యోగాలు ఉన్న టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ. అయితే చాలామంది ఏంటి అంటే, సైబర్ సెక్యూరిటీ విషయంలో చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే, తక్కువ టైంలో ఏంటి అంటే తక్కువ ఎస్టిమేట్ చేస్తాం. సో మనం కరెక్ట్గా ఫోకస్ చేయాలి, రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక సైబర్ కాప్ లాగా, అంటే సైబర్ పోలీస్ లాగా, అంటే ఒక పోలీస్ ఏదైతే రక్షక భటులు ఉంటారో అలాంటిది. సో అందుకనే మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, కొంత టైం పెట్టి, ఎఫర్ట్స్ పెట్టి రైట్ ఇన్స్టిట్యూట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సైబర్ సెక్యూరిటీలో సింగపూర్, గల్ఫ్ కంట్రీస్లో కూడా, స్విట్జర్లాండ్ చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది? సైబర్ సెక్యూరిటీ విఏపిటి ఫ్రెషర్స్ అండ్ కెరియర్ గ్యాప్ వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. విఏపిటి అండ్ ఎస్ఓసి అనలిస్ట్. ఇది వచ్చేసి స్విస్ టెక్నాలజీస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు, మీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు, ప్రాజెక్టులు ఇస్తారు, జాబ్ అసిస్టెన్స్, డౌట్స్ క్లియరెన్స్, మీకు రోజంతా ప్రాక్టీస్ చేస్తారు, ల్యాబ్ ఫెసిలిటీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. అండ్ స్విస్ టెక్నాలజీస్ ఆర్ ప్రొవైడింగ్ అదర్ కోర్సెస్ లైక్ డేటా సైన్స్లో కూడా బాగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో బాగా దానికి సంబంధించిన కూడా జాబ్ ఇంటర్న్షిప్ ఓరియంటెడ్ చెప్తున్నారు. దాంతోపాటు సేల్స్ ఫోర్స్, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ సేల్స్ ఫోర్స్. జాబ్ వచ్చిన వాళ్ళు ప్యాకేజ్ పెరగాలి అన్న ఇనిషియల్గా ఏదైనా కానీ దే ఆర్ వెరీ గుడ్. ఇది ఒకసారి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.